అమెరికాలో నో కింగ్స్ అనే నినాదం రీసౌండ్ లో వినిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ పాలనలో పెరుగుతున్న నిరంకుశ ధోరణి వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు రోడ్డెక్కారు. ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ నియంతలాగా ప్రవర్తిస్తున్నారని నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ట్రంప్ పరిపాలనలో పెరుగుతున్న నిరంకుశ ధోరణి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు రాజు అవసరం లేదని, అధికారం ప్రజలకే చెందుతుందని ఈ ఉద్యమం బలంగా తెలియజేస్తోంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజలీస్ సహా మొత్తం 50 నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్లోని యుఎస్ ఎంబసీల బయట కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ కిరీటం ధరించినట్లు గోల్డెన్ టాయిలెట్ పై కూర్చున్న చిత్రాలను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, యూనివర్సిటీలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం లాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అమెరికా వ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ నిరసన ప్రదర్శనలు చేశారు. బారోగ్లలో శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు 1,00,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ వారి హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. కొన్ని నగరాలలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వలసదారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ నిరసనలు మొదలయ్యాయి. శాంతి భద్రతల పేరుతో ఫెడరల్ బలగాలను, నేషనల్ గార్డులను మోహరించడం, పౌరుల స్వేచ్ఛను అణచివేయటమేనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పౌరుల హక్కులను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళనలను నో కింగ్స్ కమిటీ, ఇండివిజిబుల్, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ లాంటి 200కు పైగా ప్రోగ్రెసివ్ సంస్థలు, కూటములు కలిసి నిర్వహిస్తున్నాయి. నిరసనకారులు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ట్రంప్ కూడా ఈ నిరసనలపై వ్యంగ్యంగా స్పందించారు. తన ట్రూత్ సోషల్లో నో కింగ్స్ ఆందోళనలకు సంబంధించి ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ట్రంప్ జెట్టెక్కి దానిలో నుంచి నిరసనకారులపై బురద చల్లుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిరసనకారుల పట్ల ట్రంప్ తీరుపై సోషల్ మీడియాలో అమెరికా ప్రజలు ఏకిపారేస్తున్నారు.